యొక్క పిల్లలకు ఈ ఉపమానాలు అంటే వారికి ఏం అర్థం కావండి, చెప్పేదాకా అర్థం కావు, అందులో ఉన్న సత్యాలు ఏంటో అర్థం కావు. కానీ మీకు కూడా ఇందులో ఉన్న లోతైన సత్యాలు ఎంత మటుకు గుర్తో అది తెలుసో నాకు తెలియదు, కానీ ఒక ఉపమానం గురించి మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు మనకు తెలుసు, మనకు అనారోగ్యం అయినప్పుడు మనం ఏం చేస్తామండి, డాక్టర్కి వెళ్తాము. డాక్టర్ వెళ్ళినప్పుడు డాక్టర్ చిన్న మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్లో పవర్ ఉంటుందండి, ఒక 2 మిల్లీగ్రామ్ 5 మిల్లీగ్రామ్ 5 మిల్లీగ్రామ్ ఉంటుంది. అంటే మిల్లీగ్రామ్ అంటే ఏంటిదంటే 1000 మిల్లీగ్రాములు 1 గ్రామ్ అవుతుందండి. 1000 గ్రాములు 1 కిలోగ్రామ్ అవుతుందండి. మన బాడీ వెయిట్ ఒక 50 60 70 80 కిలోల వెయిట్ గల బాడీకి ఒక 5 మిల్లీగ్రామ్ ఒక ట్యాబ్లెట్ ఇస్తే మన శరీరంలో ఉన్న బాధ తగ్గిపోతుందండి. అంటే ఇంత చిన్న మెడిసిన్ మన బాడీకి శుద్ధిపరుస్తుంది, మన బాడీని అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మారుస్తుంది. అంటే ఈ ఉపమానం కూడా అంతే ఉంటుందండి. మీకు అందరికి తెలిసిన విషయమే, ఏది విత్తుతామో అది కోస్తామని ఒక ఉపమానం ఉందండి. ఉపమానము బాంబెల వరకు ఏంటంటే పంట ఏదో తెలియదు, పంట చూడరు ఎప్పుడు, అది చూస్తే ఏర్పడుతుంది పంట అంటే ఏంటిదని. మీ అందరికి గుర్తున్న విషయమే, ఒక మొక్క ఇత్తును మీరు వేసినప్పుడు అది ఒక మొక్కగా మొలుస్తుంది. మొక్కగా మొలిచినప్పుడు ఆ మొక్క వచ్చిన దానిలో ఒక మొక్క కంకి అంటారు కదండి మీరు, అందులో ఎన్ని ఉంటాయి, 5